సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికాదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికాదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైన బ్రతుకులు మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మీరు ఇంతవరకు హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణాతా థియలాజికల్ సెమినరీ, ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక విద్యా సంస్థ. ఆసక్తి కలిగిన యువకులు దేవుని వాక్యాన్ని క్రమముగా నేర్చుకోవాలని భావించేవారు మమ్మలను సంప్రదించండి. దేవుని దర్శనం కలిగి దేవుని సేవలోకి వెళ్ళాలనుకునేవారు వాక్యాన్ని క్రమంగా నేర్చుకుని ఆ సేవలు జరిగిస్తే ఇతరులకు బహు ప్రయోజనంగా ఉంటుంది కదా. మన అభీష్టము నెరవేర్చుకోవటమే ప్రధానం కాదు కదా. మన ఉత్సాహం ఇతరులకు మరింత ఉత్సాహాన్ని ప్రయోజనాన్ని కలిగించే విధంగా ఉండాలి అంటే దేవుని వాక్యములో ఉన్న సంగతులను చక్కగా నేర్పించే స్థలాన్ని ఎంపిక చేసుకుని అక్కడికి వెళ్ళి దేవుని సంగతులను గ్రహించి ప్రజలకు బోధిస్తే వారి జీవితాలు ఉద్ధరించబడతాయి. కానీ నేను ఎక్కడా నేర్చుకోను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనం చేయవలసిన పనులు మనం చేయకుండా పరిశుద్ధాత్మపై ఆధారపడినట్లుగా విశ్వాసాన్ని విచిత్రంగా ప్రకటిస్తూ మనం ముందుకు వెళ్ళలేం కదా. సంక్లిష్టమైన పరిస్థితులలో సమయోచితమైన సహాయమును సమయోచితమైన మాట ద్వారా దేవుడు మనలను ఆదరించే మాట నిజమే. కానీ కాస్త దేవుని సంగతులను మనం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి పాఠశాలకు వెళ్లకుండానే మనం ఈ దశకు వచ్చామా? మీరందరూ చాలా ఫీజులు కట్టి చాలా దూరం ప్రయాణం చేసి బస్సుల్లోనూ ఆటోల్లోనూ వెళ్ళి మీ తల్లిదండ్రులు చాలా ఫీజు కట్టినందున ఆలు ఈలు ఏబీలు సీడీలు నేర్చుకుని కదా మనం ఇంత దూరం వచ్చాం. ఆధ్యాత్మిక విద్య దగ్గరకు వచ్చేసరికేమో నాకు అక్కర్లేదంటారు.
మామూలు విద్య ఏమో కావాలని ఫీజులు కట్టి వేలకు వేలు లక్షలకు లక్షల డొనేషన్లు కట్టి నేర్చుకుంటాం. అది నేర్చుకోవాలి, తప్పు కాదు. మరి దేవుని లేఖనాల దగ్గరకు వచ్చినప్పుడు అక్కర్లేదనటం ఏంటి? ఆలోచించండి. ఆదివారం సంఘాలలో మీరేం బోధిస్తున్నారో అదే బోధ రోజుకు 5 గంటల పాటు ఇక్కడ బోధిస్తారు, అంతే, అంతకంటే ఏమి లేదు. దేవుని గూర్చి కాస్త వివరంగా తెలియజేస్తారు. ఎలా మాట్లాడాలి, ఎలా సంగతులను అర్థం చేసుకోవాలి, ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజల మనోభావాలను ఏ విధంగా గుర్తించాలి, దేవుని వాక్యంతో సున్నితంగా ఎలా సవరించాలి, ఇలాంటి సంగతులనే నేర్పిస్తారు. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి యువత యువకులను ప్రోత్సహించి పంపించండి. ఇక్కడ యువత యువకులు వేరువేరుగా ఉండటానికి వసతులు ఏర్పాటు చేశాము. గ్రంథాలయము, తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విశాల ప్రాంగణములో దేవుని సంగతులను నేర్పిస్తున్నాము. దయతో గమనించవలసినదిగా మనవి. దేవుని సంగతులను మనం పరిశీలన చేద్దాం. భక్తుడైనటువంటి పౌలు కొలసీ సంఘమునకు రాసిన ఉత్తరం 3వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిని నేను చదువుతాను. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఇక్కడ చక్కని సూచనలను క్రైస్తవ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతకు ముందు కూడా చెప్పాడు భక్తుడైనటువంటి పౌలు. కొలసీ సంఘములో ఉన్నటువంటి కొంతమంది దేవుని కొరకు ఏదో చేయాలనే ఆశ ఉన్నప్పటికీ కొంతమంది సరిగ్గా చేస్తున్నారు, కొంతమంది సరిగ్గా చేయటం లేదు. అప్పుడు ఇప్పుడు ఉన్నారు కదా, చేస్తాము అనే వాళ్ళందరూ చెయ్యరు, చేసే వాళ్ళందరూ సరిగ్గా చెయ్యరు, అంటే మనసు పెట్టి చెయ్యరు, సగం చేసి వదిలిపెట్టి పోతారు. కొంతమంది కొంచెం చేసి పోతారు, అదేమంటే మర్చిపోయామంటారు. వాళ్ళల్లో ఆశ ఉన్నప్పటికీ ఆచరణ లేదు. ఆశయం ఉన్నప్పటికీ దానిని ఏ విధంగా నెరవేర్చుకోవాలో తెలియదు. రకరకాలైన ఆలోచనల మధ్యలో బంధించబడి ఏది సరిగ్గా చేయకుండా అయోమయంగా ఉంటారు కొంతమంది. ఎక్కడో సమర్థులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ వల్లనే సంఘాలలో గొప్ప సహకారం లభిస్తోంది. అందుకనే దైవ సేవకులు గొప్ప సేవలను అందించగలుగుతున్నారు. ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రభువు వలన ప్రతిఫలాన్ని మనం స్వాస్థ్యంగా పొందుకుంటాం, మనుషుల వలన కాదు. కష్టపడినందుకు ఎంతో కొంత ప్రతిఫలం వచ్చే మాట నిజమే, కానీ పూర్తి ప్రతిఫలం ఏ మనిషి ఇస్తారు చెప్పండి? దేవుని సేవకు వెలకట్టి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఈ భూలోకంలో? ఒక యోగ్యులైన దైవ సేవకులను ఏ విధంగా వెలకట్టగలం? ఒక యోగ్యురాలైన విశ్వాసిని కానీ, యోగ్యుడైన విశ్వాసిని కానీ, వారు చేసే ప్రార్థనలకు కానీ, వారు జీవించే జీవన విధానానికి కానీ ఏ విధంగా వెలకట్టగలమండి? ఎంతో త్యాగసహితమైనటువంటి ప్రార్థనలు, విశ్వాస జీవితాన్ని ఎంతో వినమ్రముగా జీవిస్తూ, సంఘములో చేదోడు వాదోడుగా ఉంటూ, విలువైన సలహాలను ఇస్తూ, దైవసేవకునికి అండదండలను ఇచ్చేటటువంటి విశ్వాసులను, ఆ కుటుంబాలను ఏ విధంగా మనం వెలకట్టి వారికి చేయగలని చెప్పండి? మనం చేయలేం. అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నారు వాళ్ళు. గొప్ప గొప్ప వేదికలపై నుంచి ప్రసంగాలు చేయకపోయినా, మధురమైన గీతాలు ఆలపించకపోయినా, దైవసేవకునికి అండదండలను ఇస్తూ, ఆర్థికంగాను భౌతికంగాను చేయూతనిస్తూ, ధైర్యం చెబుతూ, ఎల్లవేళలా తోడుగా ఉండి సేవలు అందించే వారికి దేవుడే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ సంగతినే ఇక్కడ చెబుతున్నాడు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నేను వాళ్ళకి చేశాను, వీళ్ళకి చేశాను, వాళ్ళ దగ్గర విలువ లేదు, వీళ్ళ దగ్గర విలువ లేదని చెప్పుకుండా తిరుగుతారు కొంతమంది. ఎందుకు విలువ లేదు? ప్రతిదానికి అభ్యంతరపడటం, ప్రతిదానికి నన్ను గౌరవించలేదు, నన్ను పిలవలేదు, నా పేరు దాంట్లో ముద్రించలేదు, నా ఫోటో ముద్రించలేదని గోల చేయటం. వారు ఎంతో ప్రయత్నం చేసి వీళ్ళు ఇలా అనుకుంటారు కనుక వాళ్ళు అలా అనుకోకుండా ఉండాలి అంటే వాళ్ళను ఏ విధంగా ఏ స్థానంలో ఉంచాలోనని దైవసేవకుడు ప్రయత్నం చేయటం, కొన్నిసార్లు కుదరకపోవటం, ఆ కుదరనప్పుడు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి నేను చేసిన సేవకు గుర్తింపు లేదు, నేనంటే విలువ లేదు, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడైపోయాయని చెప్పి వీలైతే సంఘం నుంచి వేరొక సంఘానికి వెళ్ళిపోవటం, అక్కడ ఇక్కడ చెప్పటం కొంతమందికి రివాజ్ అయిపోయింది. కొత్తగా వింత పాతకు రోతలాగా తయారైపోయింది. ఏదేని సహేతుకమైన కారణంతో దూరం భారమైనప్పుడు కానీ, ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పుడు కానీ,
కొన్ని సంఘాలలో ఉండలేని పరిస్థితులు కల్పించబడినప్పుడు, అంటే దేవుని వాక్యమునకు విరుద్ధమైన బోధలు, విరుద్ధమైన జీవన విధానం ఉన్నప్పుడు, వారు ఎప్పటికీ ఆ సంగతులను గుర్తించకుండా సవరించుకోకుండా ఉన్నప్పుడు విధిలేని పరిస్థితులలో వేరొక సంఘానికి వెళ్ళక తప్పదు. ఆ దారి వేరు. అలా కాకుండాను నాకు ప్రాధాన్యత లేదు, నన్ను గుర్తించలేదు, నా పేరు చెప్పలేదు, నాకు ప్రార్థనకి ఇవ్వలేదు, నాకు పాటకి ఇవ్వలేదు, ఇది ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. పాట పాడటం రాని వాళ్ళందరూ పాట పాడాలని కోరుకుంటారు. వాక్యం చెప్పటం చేతగాని వాళ్ళందరూ వాక్యం చెప్పటానికి అవకాశాలు కోరుకుంటారు. ఇదేమిటో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే నాకు పాట సరిగా పాడటం రాదని బహిరంగ వేదికలపైన చెప్పుకోవాలనే తాపత్రయమా? శృతి లయ లేకుండా, గాత్ర సాధన లేకుండా, సంగీతకారులతో కాస్త సాధన చేయకుండాను మహాసభల్లో పాటలు పాడతానని పేర్లు పంపిస్తారు కొంతమంది. కాస్త కమగా పాడితే మీరు వింటారు, నేను వింటాను. బాగా పాడారు పిల్లలు ఎవరో కానీ, చక్కగా సాధన చేశారు, గాత్రం బాగుంది, ఇంకొకసారి పాడమ్మా, ఇంకొకసారి పాడు బాబు అని అడుగుతాం. అసలు ఎక్కడ మొదలు పెడుతున్నారో, ఎక్కడ ఆపుతున్నారో ఏంటో తెలియకుండా సంగీతకారులకు సింహస్వప్నం. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఇక వాళ్ళకు కూడా అయోమయం అయిపోయి ఏదో ఒకటి సంగీతాన్ని వారు వాయిస్తూ ఉంటారు, వీళ్ళు ఏదో ఒకటి పాడుకుంటూ ఉంటారు. కొంతమంది చేసే పనులు ఇవన్నమాట, అందరూ కాదు. మధుర గాయకులు ఉన్నారు, వాళ్ళను మనం గౌరవిస్తున్నాము. సంగీతకారులు ఉన్నారు, వారు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. కొంతమంది ఎందుకు ఇలా చేస్తారు? పాట నేర్చుకొని పాడొచ్చు కదా, సంఘములోనైనా బయటైనా కాస్త గాత్రాన్ని సాధన చేసుకోవచ్చు కదా, బాగుంటుందిగా. అలా కాకుండాను ఏంటో అదో రకమైనటువంటి భావన. ఆ తర్వాత అందరూ అభినందించలేదని మరొక బాధ. బాగా పాడావు, బాగా చెప్పావని అనాలి. అసలు ఏం చెప్పారో ఏంటో ఎవరికి అర్థం కాదు. అయినప్పటికీ మనం అభినందించలేదు, నాకు థ్యాంక్స్ చెప్పలేదు. ఇలా రకరకాలైనటువంటి పద్ధతులలో ఉన్నారు కదా కొంతమంది. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, చక్కగా పాడినప్పుడు, చక్కగా చెప్పినప్పుడు మనం కృతజ్ఞతలు తెలియచేయాలి, చెయ్యొద్దు అనటం లేదు. అది మర్యాదలో భాగం, అదొక రకమైన ప్రోత్సాహం. మరీ అడ్డగోలుగా గందరగోళంగా వ్యవస్థను నడిపించినప్పుడు మనం ఏ విధంగా అభినందిస్తాం? నన్ను పట్టించుకోలేదు, నన్ను గుర్తించలేదు, అసలు నన్ను పిలవలేదు, నా పేరు వేయలేదు. ఎందుకు పేర్లు? ఎక్కడ పడితే అక్కడ పేర్లు, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు ఎందుకు? అంటే దేవుని సన్నిధిలో మనం చేసే సేవ కనపడుతోందనే సంగతి వీళ్ళకి తెలియదు. ఎంతసేపు ఇక్కడ కనపడితే చాలు. పరలోకం మన సేవలను గుర్తించాలి, పరలోకం మన ప్రార్థనలను గుర్తించాలి, పరలోకం మన నిజాయితీ. పరలోకం అంటే దేవుని లోకం కదా. ఈ సంగతులను ఆలోచించకుండాను ఎంతసేపు ఇక్కడే గుర్తింపబడాలని కోరుకుంటూ, ప్రయాసపడుతూ, చాలా విచిత్రంగా బాధపడుతూ, ఆ బాధను అందరికీ తెలియజేస్తూ అదో రకమైన భక్తి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. మీ ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు. అవునా కాదా? వాళ్ళు కొన్ని సంగతులు తెలుసుకుంటే మంచిది కదా. ఇక్కడ అందుకనే భక్తుడైన పౌలు అంటున్నాడు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ప్రతిఫలముగా దేవుని సన్నిధి నుంచి వారు స్వాస్థ్యాన్ని పొందుతారు. ఆ సంగతిని గుర్తించి ప్రభు నిమిత్తము చేసే ఏ పనైనా మనస్ఫూర్తిగా చెయ్యాలి. మీరు సంఘంలో సహకరిస్తున్నారా? సంఘములో సేవకులుగా ఉన్నారా? దైవ సేవకునికి అండదండలను ఇస్తున్నారా? గాయకుల మీరు సంగీతకారులుగా ఉన్నారా? ఆయా విభాగాలను పర్యవేక్షించే బాధ్యతను సంఘ కాపరి గారు మీకు అప్పగించారా? చాలా సంతోషం. ఏదో ప్రతిఫలం భౌతికంగా వస్తుంది, పొగడ్తలు వస్తాయని కాకుండాను దేవుడు నాకు ఈ పనిని అప్పగించాడు, ఈ సంఘంలోని ఈ పనిని నేను నమ్మకంగా చెయ్యాలి, ఓపికగా చెయ్యాలి, మా దైవ సేవకుల నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు, సంఘం యొక్క దర్శనాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి, వారికి ఏదైనా కష్టం నష్టం కలిగితే వెళ్ళి ప్రార్థన చేసి రావాలి, ఆ సంగతిని దైవదాసునికి తెలియచేయాలి, చక్కగా పాటలు పాడాలి, నేర్చుకుని పాడాలి, మంచి పాటలు నేర్చుకోవాలి, పద్ధతి సంస్కారం కలిగినటువంటి పాటలు నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయంలోనూ గుర్తింపు కోసం ప్రాకులాడకుండాను దేవుడు నన్ను గుర్తిస్తున్నాడని నిజాయితీగా దేవుని సేవలో సహకరించడమే ప్రధాన అంశం. అందుకని విశ్వాసులారా, సంఘాలలో సహకరిస్తూ ఉన్నటువంటి సేవకులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారులారా, ఈ సంగతిని మనం ఆలోచన చేయాలి. ప్రజలు మనలను గుర్తించి అభినందించటం తప్పేమీ కాదు. ఎందుకంటే అదొక ప్రోత్సాహంగా ఉంటుంది మనకు. కొన్నిసార్లు మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే మనం కూడా అందరినీ అభినందించలేం కదండి, మనం కూడా మర్చిపోతాం కదా.
ప్రతిసారి బాగా పాడారు, బాగా చెప్పారు, బాగా చేశారు అనకపోతే మనం నిరసించిపోయే మానసిక స్థితిలో ఉంటే మనం కొంచెం ఎక్కడో పసిదశలో ఉన్నట్లుగా అనిపించదు? మన ఇంట్లో మనకు మర్యాదలు, మన ఇంట్లో మనకు పొగడ్తలు అన్నిసార్లు అక్కర్లేదుగా? మన పిల్లలు వచ్చి మనలను మాటి మాటికి పొగడాలని కోరుకోంగా? కూర బాగా వండావమ్మా, నాన్న నాకు డబ్బులు ఇచ్చావు, నీకు చాలా వందనాలని ప్రతిసారి వాళ్ళు చెప్పరుగా? ఎప్పుడన్నా 1-2 సార్లు చెబుతారు. వాళ్ళు చెప్పలేదని మనం అనుకోవట్లేదుగా? వాళ్ళ మనసులో ఆ ప్రేమ, ఆ అభిమానము, ఆ మంచితనము, ఆ కృతజ్ఞత ఉన్నది. ఆ మాటకు వస్తే మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంది. దాన్ని కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పలేరు. చెబితే మంచిదే. అలాగని ఇక మాటి మాటికి నన్ను అభినందించలేదు, నన్ను ప్రోత్సహించలేదు, నా పేరు గుర్తులేదు, ఇవన్నీ అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మన నిజాయితీకి, మన మంచితనానికి. కొన్నిసార్లు ప్రజలు నిజంగా గుర్తించకపోవచ్చు, కొంతమంది గుర్తించినా గుర్తించనట్లుగా ఉండొచ్చు. అలా ఉండటం సరి అయినదని నేను అనట్లేదు, కానీ ఎందుచేతనో వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని వదిలేయండి. మనం చేసేది దేవుని సేవ, దేవుని మందిరములో సేవ. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన హృదయాలను చూచి ఆశీర్వదించేవాడు. కనుక నమ్మకంగా దేవుని సేవలను జరిగించడమే ప్రధానం, కానీ అనవసరమైనటువంటి ఆలోచనల మధ్యలో బంధించబడి వేర్పాటువాదంతో సంఘములో ప్రవర్తించటం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడటం, మాకు సరైన గుర్తింపు లేదు, మమ్మల్ని వేదికపైకి పిలవలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు, పాట పాడించలేదు, ఇలాంటివన్నీ పెట్టుకోనక్కర్లా. అసలు పాటలు పాడటానికి ప్రత్యేక గాయకులను సమావేశాలలో పిలిపించుకున్నప్పుడు వాళ్ళ పాటలు మనం వినాలి, కానీ వాళ్ళను కూర్చోబెట్టి మనం పాడటం ఏంటి? ప్రతి ఆదివారం మనం పాడుకుంటున్నాం కదా, ప్రతి సమావేశంలో మన పాటలు ఉన్నాయి కదా. గాయకులను పిలిపించుకున్నప్పుడు వారి పాటలు విని ఆ పాటలు నేర్చుకోవాలి, చక్కని పాటలు నేర్చుకోవాలి. కాస్త మంచి సాహిత్యంతో రాసిన పాటలు, మంచి సంగీతంతో ఉన్న పాటలు. రాగమే ప్రధానంగా మనం ఎంచుకుంటాం, అది చాలా ప్రాముఖ్యమే. రాగాన్ని మనం గౌరవించాలి. అదే సమయంలో సాహిత్యము కూడా ప్రధానమే. అలాంటి వాటిని నేర్చుకోండి. అలాంటి వాటిని పాటంతా శ్రద్ధగా విని, ఎవరి పాట అయితే ఏంటి, చక్కగా అందులో ఉన్నటువంటి భావాన్ని గుర్తించి నేర్చుకుని పాడండి, తప్పేమున్నది? ప్రతిఫలం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఉన్న సంగతిని చదువుతున్నాను. మనుషులకు చేసినట్టు గాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా చేయుడి. అంటే ఇక్కడ దాసులను గురించి మాట్లాడుతున్నాడు. దాసులు, స్వతంత్రులు, యజమానులు సందర్భం అది. అంటే దాసులైనటువంటి వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. మీ యజమానులకు నమ్మకంగా సేవ చేయండి, అంతేగాని విసుక్కుంటూ సేవ చేయమాకండి, కసురుకుంటూ సేవ చేయమాకండి. ప్రభువుకు చేసినట్లుగా చెయ్యండి, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజుల్లో డబ్బులు తీసుకుంటున్నారు కానీ పని చేయట్లేదు కదా. ఎక్కడ చూసినా ఈ గోల ఎక్కువైపోయింది. ఎంతసేపు డబ్బులు డబ్బులు డబ్బులు, చేసేది తక్కువ, కావలసిన డబ్బులు ఎక్కువ కదా. పోనీ వాళ్ళు నమ్మకంగా చేస్తున్నారా అంటే చాలామంది లేదు, చాలామంది చేస్తున్నారు, చాలామంది చేయటం లేదు. ఎందుచేతనో మనకు తెలియదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. మంచి పనులు నేర్చుకోవటం లేదు, విచిత్రమైన పనులు నేర్చుకుంటున్నారు. మేమెందుకు చేయాలి అంటారు. ఆ కంపెనీలో జీతం తీసుకుంటున్నప్పుడు ఆ కంపెనీ అభివృద్ధి కొరకు ప్రాకులాడకుండా ఏం చేస్తారండి? ఆ కంపెనీ అంటే ఇష్టం లేనప్పుడు అది మానేసి ఇంకో కంపెనీలో చేరాలి, ఉద్యోగం చేసుకోవాలి. అంతేగాని ఏ కంపెనీ ద్వారా వారు లబ్ధిని పొందుతున్నారో, ఏ కంపెనీ ద్వారా వారు లోను పొందారో, ఏ కంపెనీ ద్వారా వారికి గుర్తింపు వచ్చిందో ఆ కంపెనీ పట్ల అసంతృప్తిని పెంచుకుని అదో రకమైనటువంటి పద్ధతిలో ఉద్యోగ వ్యాపారాలు, వ్యవహారాలు జరిగించటం కూడా మంచిది కాదు. తిట్టుకుంటూ ఉద్యోగాలు చేయకూడదు, తిట్టుకుంటూ వ్యాపారం చేయకూడదు, మనలను మనం నిందించుకుంటూ సేవ చేయకూడదు, విశ్వాస జీవితాన్ని కొనసాగించకూడదు. చాలా సంతోషంగా ఇది ప్రభు సేవ, ప్రభు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం, ప్రభు నాకు ఇచ్చిన జీవితం, ప్రభు నాకు ఇచ్చిన వాహనం అనే సంతృప్తి సమాధానంతో కుటుంబాన్ని కానీ, సేవను కానీ, ఉద్యోగ వ్యాపారాలను కానీ నడిపించుకోవాలి. కానీ అసలు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఎందుకు వెళ్తున్నానా, నేను ఎందుకు బతుకున్నానా అన్నట్టుగా తిట్టుకుంటూ వెళితే అసలు వీళ్ళు చేసే ఉద్యోగం ఏంటి, వీళ్ళ వల్ల నా కంపెనీకి ఉపయోగం ఏంటి? ఏదో ఊరికే చేసి వస్తున్నట్లుగా బాధపడుతూ ఉంటారు. వీరు వెళ్ళిన తర్వాత 8 గంటల పని సమయంలో ఎన్ని గంటలు నిజాయితీగా పనిచేస్తున్నారు? ఇది కూడా ప్రధాన అంశమే కదా. ఆ మధ్య ఎప్పుడో నేను ఎక్కడో చదివాను,
8 గంటల పని సమయంలో కేవలము 2.5 గంటలు మాత్రమే పనిచేస్తున్నారంట సగటు ఉద్యోగి. కారణం ఏదైనప్పటికీ 8 గంటల పని సమయంలో 2.5 గంటలు, 8 గంటల్లో భోజన విరామం కూడా ఉంటుంది. 1 గంట తీసేస్తే 7 గంటలు అనుకోండి. సహజంగా మనం 8 గంటలు అంటాం కదా. 2.5 గంటలు మాత్రమే పనిచేస్తున్నారంట. మిగిలిన సమయం అంతా ఏమవుతుందో. నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేకపోతే అసలు దేశం ఇంతవరకు నడవదు. ఈ పనులు ఈ విధంగానన్నా జరగవు. చేసేవాళ్ళు చేస్తున్నారు, కష్టపడేవాళ్ళు కష్టపడుతున్నారు, చెయ్యని వాళ్ళు చేయకుండా ఉంటున్నారు. ఎందుకు చేయటం లేదు అంటే మేమెందుకు చేయాలి? ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక బాధ. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, లేకపోతే ఏదో ఒకటి చెప్పి రకరకాలుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసి వారు చేయగలిగినప్పటికీ చేయటం లేదు. కానీ ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, దాసులకును తండ్రులకు యజమానులైనటువంటి వారు తమ దాసులను ప్రేమించాలని, వారి శ్రమను గుర్తించాలని, దాసులైనటువంటి వారు తమ యజమానులను పెద్దలను గౌరవించాలని, ఇష్టపూర్వకముగా వారికి అప్పగింపబడినటువంటి పనులు జరిగించాలని ఒక చక్కని ఆలోచనను తెలియజేస్తున్నాడు. దేవుని ప్రజలారా, విశ్వాసులైనా సేవకులైనా ఉద్యోగులైనా ఎవరి ధర్మము చొప్పున వారు దేవుని సేవలను జరిగించాలి, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉండాలి. లేదండి బాబు, ఇదంతా చాలా గందరగోళమైన వ్యవస్థ, మేము చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం సరైనటువంటిది కాదు, అసలు ఆ వ్యవస్థను నడిపించే వాళ్ళు సరిగ్గా లేరు, అందుకనే నేను ఇలా ఉన్నాను అని అనిపిస్తే ఆ వ్యవస్థను బాగు చేసే అవకాశం ఉంటే బాగు చేయాలి. లేదు, అక్కడుండి మనం సాధించేది ఏమీ లేదనుకున్నప్పుడు మెరుగైన అవకాశం కోసం చూచి అక్కడికైనా వెళ్ళాలి. భక్తి చేసినప్పుడు కూడా ఏదో భారంతో భక్తి చేయటం, భారంగా మందిరానికి వెళ్ళటం, ఆదివారం అప్పుడే వచ్చేసిందా అన్నట్టుగా మందిరానికి వెళ్ళటం చాలా విచిత్రం, విడ్డూరంగా ఉంటుంది కొంతమందిది. కొంతమందిని నేను చూశాను, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామండి అయ్యా. కమ్మని పాటలు వినటానికి, చక్కగా దేవుని మాటలు వినటానికి మాకెంతో సంతోషం, ఆదివారం కోసం ఎదురు చూస్తున్నామనే భక్తులు ఉన్నారు. చాలా సంతోషం కదా. కొన్ని కార్యక్రమాల కోసం ఎదురు చూసే భక్తులు ఉన్నారు. ఎందుకంటే ఆ కార్యక్రమం చూసిన తర్వాతే వారు పనులు చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఆ దైవ సేవకుల ద్వారా వారిని దర్శిస్తున్నాడు, మిగిలిన వారి ద్వారా కూడా దర్శిస్తున్నాడు. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అందరూ చూడలేరు కదా, అంత సమయం లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు ఇవన్నీ చేసుకునేటప్పుడు ఇది సాధ్యం కాదు. చూసే 1-6 కార్యక్రమం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అందుకని దేవుని ప్రజలారా, మనం చేసేది ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకముగా జరిగించినప్పుడు మనకు సంతృప్తి, సమాధానము, సంక్షేమము అద్భుతంగా ఉంటుందన్నమాట. మరికొంతమందిని గురించి ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము 6వ వచనం, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఆ తర్వాత 6వ వచనం, నీవు ప్రార్థన చెయ్యినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలా సంగతులు ఉన్నాయి అనుకోండి, వాటిని మీరు చదువుకోండి, మీలో కొంతమందికి తెలుసు. కొంతమంది మనుషులకు కనబడాలని కొన్ని పనులు చేస్తూ ఉంటారు, మనస్ఫూర్తిగా చేయరు, మనుషులకు కనబడాలని చేస్తూ ఉంటారు అన్నమాట. అవి నీతి క్రియలుగా తమను తాము భావిస్తారు. పరలోకమందున్నటువంటి దేవుడు ఆ సంగతులను గుర్తించడు. మనస్ఫూర్తిగా చేసే పనులనే గుర్తిస్తాడు. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలు, మనస్ఫూర్తిగా చేసే ఉపన్యాసాలు, మనస్ఫూర్తిగా పాడే పాటలు, మనస్ఫూర్తిగా చేసే సంఘ కార్యక్రమాలు, సమావేశాలు, వాటిని మాత్రమే దేవుడు గుర్తిస్తాడు. మనుషులకు కనబడే వాళ్ళని చేసే పనులున్నాయే వాటిని కూడా గుర్తిస్తాడు, కానీ ప్రతిఫలం రాదన్నమాట. మనుషుల కోసం భలే హడావిడి చేస్తారు కొంతమంది కదా. ఆ నాయకులు వచ్చినప్పుడు, ఆ పెద్దాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూడాలని అసలు ఎంత హడావిడి చేస్తారో, అడు పరిగెత్తుతారు, ఇటు పరిగెత్తుతారు, వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు, ఇది తీసి అక్కడ పెడతారు, అది తీసి ఇక్కడ పెడతారు. అసలు ఈ మనిషి లేకపోతే ఈ పని జరగదరా అన్నట్లుగా సృష్టిస్తారు ఆ 10-15 నిమిషాలు. ఆ తర్వాత అంతు లేకుండా ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. మనుషులకు కనబడాలని దేవుని సేవలు చేయనక్కర్లేదు, మనుషుల చేత గుర్తింపు పొందాలని ఉపన్యాసాలు, పాటలు ఇత్యాది వ్యవహారాలు జరిగించవలసిన అవసరం లేదు. దేవుడిచ్చిన పిలుపును, దర్శనాన్ని ఆధారం చేసుకుని స్వలాభాపేక్ష లేకుండా ప్రజల సంక్షేమమే ప్రధానంగా ఎంచి దేవుని వాక్యమును
అందులో ఉన్న సారమును ప్రజల జీవితాలకు ఏ విధంగా పంపించాలో అలాంటి పద్ధతులను అనుసరించి నిజాయితీగా వ్యవహరించే వాళ్ళే పరలోకం నుండి దేవుని ఫలాన్ని పొందుతారండి. ఎంతసేపు భౌతిక లబ్ధిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంక్షిస్తూ వాటి కొరకే ఆశిస్తూ అవే ప్రధానమైనట్లుగా జీవితాలను కొనసాగించేటటువంటి వారు ఏ విధమైన ప్రయోజనాన్ని దేవుని సన్నిధిలో నుండి పొందుకోలేరు. మనుషులకు కనబడవలెనని కొంతమంది చేసే పనులు దేవుని చేత గుర్తింపబడవు. మనస్ఫూర్తిగా చేసే పనులు దేవుడు వారిని దీవించటానికి అవకాశాన్ని కల్పించినట్లు అవుతుంది. ఈ సంగతిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. పై వచనాలను పరిశీలించినప్పుడు చాలా పరిస్థితులు వచ్చాయి. విశ్వాసానికి విచిత్రమైన పరిస్థితులు కల్పించబడ్డాయి. ఎందుకంటే ధర్మంగా జీవించాలనుకునే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. అధర్మంగా బ్రతికే వాళ్ళకి కాస్త సౌకర్యంగా ఉన్నట్లుగా ఉంటుంది కొంతకాలం. ఎందుకంటే సొమ్ములు సంపాదించడానికి అవకాశం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశం, అన్ని విధాలైన ప్రయోజనాలను పొందుకుంటూ ఉన్నప్పుడు మేము చాలా తెలివిగిరిగిన వాళ్ళం. ఎక్కడ ఏ విధంగా ఉండాలో తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, కొంతమందికి తెలియదు అన్నట్లుగా వారు భావిస్తారు. తాత్కాలిక ప్రయోజనాన్ని పొందుకునే మాట నిజం. ఈ 10వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి సంగతులను పరిశీలించినప్పుడు విశ్వాస సంబంధమైన జీవితాలను జీవించినప్పుడు ఎదురయ్యే ప్రతికూలతలలో అనుకూలతను సృష్టించుకుని దేవుని పైన ఆధారపడే వారికి దేవుడు అనుగ్రహించే ప్రతిఫలం ఎంత గొప్పదో ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అదేమిటంటే గొప్ప బహుమానము వారికి కలుగుతుంది. ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టమాకండి, ఒకసారి వెలిగించబడి తర్వాత ఆరిపోయే పరిస్థితులు కల్పించుకోమాకండి. దేవునిగా సేవిస్తూ దేవుని సన్నిధిలో కొనసాగినటువంటి వారికి దేవుడే గొప్ప ధైర్యమును, ఆ దేవుడే గొప్ప బహుమానమును పరలోకము నుండి అనుగ్రహిస్తాడు అని హెబ్రీ రచయిత విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు. దేవుని ప్రజలారా, మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? చాలా కష్టపడుతున్నాం సార్, మాకు గుర్తింపు లేదండి అయ్యా. ఈ సంఘంలో మేమే కష్టపడుతున్నామండి. రాత్రనక పగలనక దైవ సేవకుని ఎంతగానో మేము ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తూ ఈ సేవలు జరిగిస్తున్నాం. అయినా మాకు సరైన గుర్తింపు లేదండి. ఎందుకంటే మేము పేదవాళ్ళమండి, మేము పెద్దగా చదువుకోలేదండి. ఇలా కొంతమంది భావిస్తున్నారు. అది నిజమైతే దేవుడు తప్పనిసరిగా వాళ్ళను గుర్తించాడు ఇప్పటికే. ఆ దైవ సేవకులు ఒత్తిడి వలన కానీ, పనిలో ఉన్నందున కానీ, విస్తారమైన దేవుని సేవలో ఉన్నందున ఇలాంటి నిజాయితీ పరులను కొన్నిసార్లు గుర్తించలేనట్లుగా అనిపిస్తే దేవుడు మరిచిపోడు. దీన్ని గుర్తుపెట్టుకోండి. మేము చాలామందికి సహాయం చేసామండి అయ్యా. మా కుటుంబాలలో చాలామందిని చదివించాము, చాలామందికి ప్రోత్సాహాన్ని ఇచ్చాము. ఇప్పుడు ఆర్థికంగా కాస్త మేము వెనకబడి ఉన్నాం, వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు, కానీ మమ్మలను కానీ మా పిల్లలను కానీ పట్టించుకోవట్లేదు. మేము చేసిన సేవ ఏమైపోయిందో, మా మంచితనం ఏమైపోయిందో, మా నిజాయితీ ఏమైపోయిందో అని కొంతమంది బాధపడతారు. మీలో కొంతమంది బాధపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని గుర్తించాడు. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించి ఘనపరుస్తాడు. కాస్త ఓపికగా దేవుని సేవించటం చాలా ప్రాముఖ్యమని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. భక్తుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పిన మాట మరోసారి చదువుతానే. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. దేవుడు అప్పుడు మన జీవితాలను దీవిస్తాడు. మనస్ఫూర్తిగా ప్రార్థన, మనస్ఫూర్తిగా సేవలు, మనస్ఫూర్తిగా విశ్వాసాన్ని చేస్తూ అనేక మందిని ప్రోత్సహిస్తూ ఈ దేవుని సేవలో మనందరం ముందుకు సాగుదాం. ఇప్పటికే ఆ పద్ధతులను అనుసరించి సేవ చేస్తున్న వారిని, సేవలో సహకరిస్తున్న వారిని అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.